నమస్తే, నేను మీ ప్రశాంత్. కొన్ని రోజుల క్రితం గరికపాటి గారి మొదటి భార్య కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు తన తప్పు తెలుసుకుందా ఏంటి, అసలు ఎందుకు అలా చేసింది, దీని అంతటికి రీజన్ ఏంటి? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మా మేడం, కొన్ని రోజుల క్రితం చూసుకున్నట్లయితే కనుక గరికపాటి గారి మొదటి భార్య కామేశ్వరి గారు అయితే కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అది చాలా వైరల్గా మారింది. సో ఇప్పుడు తన తప్పు తెలుసుకుందంటారా? అంటే తప్పు 100% ఎవరు తెలుసుకోరు. కాకపోతే ఏంటంటే ఆవిడ అంటే ఫస్ట్ మనం చూసిన వీడియోస్కి ఇప్పటికీ కొద్దిగా అగ్రెసివ్నెస్ తగ్గింది ఆవిడలో చెప్పాలంటే. ఒకటి, రెండోది ఆవిడ ఏమంటుందంటే, నేనేదో వీడియో పెడితే మీరందరూ ఇట్లా తిడతారా, నన్ను ఇంత ఘోరంగా తిడతారా, నా పిల్లల గురించి మీరెవరు మాట్లాడటానికి, మీరెందుకు మాట్లాడతారు అంటే రివర్స్లోనూ వస్తోంది. మళ్ళీ అంటే కన్ఫ్యూజన్లోనే ఉంది ఆవిడ. ఇంకా ఓ పక్క కొద్దిగా మంచిగా మాట్లాడుతున్నారు, ఇంకో పక్క కమెంట్స్ చేసిన వాళ్ళని తిడుతున్నారు. ఏమంటే మీరు ఒక వీడియో చేసి పబ్లిక్ వదిలేశాక దాని పర్పస్ అదే కదా, అందరూ మాట్లాడుకోవాలనే కదా మీరు వీడియో చేస్తారు. మీ వ్యూస్ కోసం, మీరు డబ్బుల కోసం ఇలా చేస్తారా, నేను డబ్బుల కోసం ఇలా చేశానని నన్ను అంటారా అంటూ ఆవిడ ఎదురుదాడికి దిగింది. ఎప్పుడు 2-3 రోజులు అయినట్టుంది ఆ వీడియో వచ్చి. ఇంకొక మాట ఏమంటుందంటే, కన్న తల్లి ఎక్కడైనా పిల్లల్ని వదిలేస్తుందా, నేను ఆలోచించే వదిలేశాను, వాళ్ళు పేదరికంలో పెరుగుతారా, నా దగ్గర డబ్బు లేదు, నేను చాలా కష్టపడి బతికాను 30 ఏళ్ళు, నేను సంపాదించుకునేది నా తిండికి సరిపోయింది, నేను 3 MA చేశాను. కరెక్టే, ఆవిడ చదువుకుంది, విద్వత్తుంది, మనం మొదటి నుంచి అదే చెప్తున్నాం. అయితే ఆవిడ ఏమంటుందంటే, నా పిల్లలు ఈరోజు కోటీశ్వర్లు. 2-3 సార్లు అదే మాట మొదట్లో చెప్పారు, మధ్యలో చెప్పారు వీడియోలో, మళ్ళీ చివరిలో అదే చెప్పారు. ఆయన ఆ రోజే ఎలాంటి వాడైనా గొప్పవాడవుతాడని అనుకున్నాను నేను, అందుకే నా పిల్లల్ని వదిలేసి వెళ్ళాను. వాళ్ళు లేకపోతే ఈరోజు రోడ్డు మీద అంటే పిచ్చి వాళ్ళలా తిరిగే వాళ్ళని, అంటే ఎందుకు పనికి రాకుండా తిరిగే వాళ్ళు అన్నట్టు మాట్లాడి. కానీ మనం ఏమంటామంటే, ఏ తల్లి కూడా అంటే ఇప్పుడు నీ పిల్లల్ని వదిలేసి ఎవరో గొప్పవాళ్ళు అవుతారు, పెంచుతారని ఎలా అనుకుంటారు మీరు? ఇప్పుడు నువ్వు కన్నావు, నీ పిల్లల్ని నువ్వు తీసుకెళ్ళాలి, మీరు తీసుకెళ్ళలేదు, మళ్ళీ దానికి ఇవాళ ఇంకో కొత్త ముసుగెందుకు? అవసరం లేదు కదా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ తప్పొప్పులు అనేది మేమెవరం నిర్ణయించడానికి మేమెవరం సరిపోవు, మాకు అనవసరం. కానీ మీరు గరికపాటి గారి మీద నింద వేశారు కాబట్టి మేము మాట్లాడాము అంతవరకే కదా. శారద గారి గురించి మీరేం చెడు మాట్లాడలేదు, అంతవరకు బాగుంది. ఎందుకంటే మీ పిల్లల్ని ఆవిడ పెంచి పెద్ద చేసింది కాబట్టి, ఆవిడ పిల్లల్ని కనలేదు కాబట్టి మీకు ఓకే. అదే ఆవిడ పిల్లల్ని కనుంటే మళ్ళీ ఆవిడ మీద ఏమనేదో మనకు తెలియదు. సరే, అది కూడా వాళ్ళ వ్యక్తిగతం. కానీ మళ్ళా మీరు ఎందుకు వీడియో చేశారు? ఆ మధ్యకాలంలో మనకు గుర్తుంటే, ఇంకా నేను వీడియోలు చేయను, ఇదే నా లాస్ట్ వీడియో, ఇంకా మీదట నేను ఎవరి గురించి పట్టించుకొని ఎవరి గురించి మాట్లాడను అని చెప్పి మళ్ళా 3 రోజుల క్రితం ఒక వీడియో ఎందుకు పెట్టింది ఆవిడ? అది మనం ప్రశ్నిస్తున్నాం. యాక్చువల్గా మేడం, మనం చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడైతే రీసెంట్గా చేశారో కామెంట్స్, అప్పుడు చాలా ఆరోపణలు వచ్చాయి. కొందరు పొలిటీషియన్సే కావాలని చేయిస్తున్నారు, లేదు కొందరు ఇండస్ట్రీ నుంచి కూడా చేయిస్తున్నారని చెప్పేసి. సో ఇప్పటికీ వాళ్ళు చేయిస్తున్నారు అంటారా? నిజంగానే తన వెనుకాల ఎవరైనా ఉన్నారంటారా? ఇప్పుడు ఉన్నారో లేదో మనకు అర్థం అవ్వట్లేదు కానివ్వండి. ఇప్పుడు ఆవిడైతే ఇప్పుడు ఒక ఎన్కాష్ చేసుకోవటానికి ఆవిడకి ఇది ఒక బహానా అయిందని నాకు అనిపించింది. ఇప్పుడు నేను చెయ్యను అని ఒక మాట చెప్పాక మళ్ళీ మీరు అదే ప్రస్తావన తీసుకొస్తూ మళ్ళీ మీరెందుకు మాట్లాడతారు అంటే పబ్లిక్ మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నంతసేపు మీ జోలికి ఎవడు రాడండి. మీరు 4 గోడల మధ్య ఉన్నప్పుడు అది మీ వ్యక్తిగతం. ఎప్పుడైతే అది నలుగురిలోకి వచ్చిందో అది పబ్లిక్ అవుతుంది. అది వీడియో కావచ్చు, సినిమా కావచ్చు, మాట కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా సరే, ఎవరైనా సరే. శ్రీశ్రీ గారు అదే కదా చెప్పారు. ఇప్పుడు మీరు పబ్లిక్లోకి వచ్చాక మాట్లాడతారు, వాళ్ళు అడుగుతారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మీరు సమాధానం చెప్పే స్థితిలో లేరు. మీరు సగం నిజం మాట్లాడుతున్నారు, సగం అబద్ధం మాట్లాడుతున్నారు, మీ మనసుకు తెలుసు. ఇప్పుడు మీరు ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయారనే ప్రస్తావన ఇంతవరకు మీరు ఏ వీడియోలోనూ తేలేదు. ఆఖరికి ఈ వీడియోలో కూడా మీరు చెప్పలేదు. మీరు ఒంటరిగా ఉన్నారని అబద్ధం చెప్తున్నారు తప్ప మీరు నిజం చెప్పమని నేను అడగట్లా. కానీ మీరు గరికపాటి గారి మీద మీరు అభాండం వేశారు కాబట్టి మనం మాట్లాడాం తప్ప, అదర్వైజ్ ఆవిడ వ్యక్తిగతం మనకు అస్సలు అవసరం లేదు, మనకి సంబంధమే లేదు. ఆవిడంతటా ఆవిడ పబ్లిక్లోకి వచ్చి, మరి ఎవరి ప్రోద్బలంతో వచ్చారో మనకు తెలియదు, వచ్చి ఆవిడ ఈ పని చేశారు కాబట్టి
ఇవాళ సరస్వతుల సాయి కామేశ్వరిగా మళ్ళీ ఆవిడ ఈ వీడియో చేయడం జరిగింది. అందుకని మనం మాట్లాడుతున్నాం. ఈవిడ పూర్తిగా బుద్ధి వచ్చినట్టు లేదు, బుద్ధి రానట్టు లేదు. అంటే ఆవిడకి బుద్ధి రావాలని మనకు అది కూడా మనం కోరుకోవట్లా. కాకపోతే ఏంటంటే మీరు ఇంకా మీదట మీ పిల్లల ప్రస్తావన తేకండి. యు ఆర్ నో వే కనెక్టెడ్. ఆ వారి ప్రస్తావన, గరికపాటి గారి ప్రస్తావన తేకండి. ఇన్ని సంవత్సరాల నుండి లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా మాట్లాడుతుంది? పిల్లల మీద ప్రేమ ఉండదా అంటుంది ఆవిడ. ఇప్పుడు మీకు 25 ఏళ్ల తర్వాత ప్రేమ గుర్తుకొస్తుందా? అది ఇప్పుడు మనం అనేది ఏంటంటే, ఇప్పుడు పిల్లల మీద మనకి ప్రేమ ఉంటే ఏ తల్లి పిల్లల్ని వదిలి వెళ్ళదండి. నిజంగా చెప్తున్నా. అంటే చెడ్డ తల్లులు ఉండరు అంటారు, ఉంటారు చెడ్డ తల్లులు కూడా. అంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. మగవాడంతా కఠినంగా ఆడవాళ్ళు ఉండరు అంటారు. కానీ ఆడది నిజంగా అవసరమైతే కఠినంగా మారుతుంది. ఇప్పుడు ప్రతి మనిషికి 2 కోణాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ఆడది ఒక మనిషిని వద్దనుకుంటే ఎంత కఠినంగా ఉండగలదో, పిల్లల్ని కూడా వద్దనుకుంటే ఉండగలదు కదా. 25 ఏళ్ల తర్వాత నీకు ఆ మనిషి మీద ప్రేమ లేదా? ఇప్పుడు ఇంకొకటండి, సరేనయ్యా నీ పిల్లల్ని మంచిగా పెంచారని మీరు అంటున్నారు కదా, మరి ఎందుకు మీరు గతాన్ని తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టారు? మీరు గరికపాటి గారిని ఎందుకు నెగిటివ్ చేయాలని చూశారు? ఈ రోజు ఎందుకు ఆయన గురించి ఒక మంచి మాట మాట్లాడారు? అంటే ఆయన ఉన్నత స్థితికి వస్తారు కాబట్టి, డబ్బులు సంపాదిస్తాడు కాబట్టి పిల్లల్ని వదిలేశారా? ఇది స్వార్థం కదా. ఇది స్వార్థమేనండి. మరి ఇంత స్వార్థం పెట్టుకుని నేనేమీ ఆశించట్లేదు అంటూనే, నేను సంపాదించిందంతా ఖర్చు అయిపోయింది, నేను నా సంపాదన మీదే బతికాను, నా కాళ్ళ మీద నేను, అవును నీ కాళ్ళ మీద నువ్వే నిలబడతావు, ఎవడైనా అంతే. ఇప్పుడు నేను నా ఫ్యామిలీని కాదనుకుని వెళ్ళిపోయాక ఐ హ్యావ్ టు స్ట్రగుల్. నేను తిండి కోసం, నా భక్తి కోసం నేను కష్టపడాలి. ఎవడు అన్నం పెట్టాడు కదా. లేదు నేను ఎవరితోనే వెళ్ళిపోతే వాడు సవ్యంగా చూసుకుంటే సరే, లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ రోడ్డు మీదకి వస్తా. అది ఎవరికైనా, అది నేనా మీరా ఇంకోళ్ళ కాదు, ఇట్స్ క్వైట్ కామన్. కాబట్టి ఇక్కడ ఇంకొకటి అండి, సెల్ఫ్ పిటీ అనేది అవసరం లేదు ఎవరికి. సెల్ఫ్ పిటీ వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు. ప్రతి మనిషి కూడా నేను ఏదో ఇబ్బంది పడిపోయాను, నేను చాలా కష్టపడిపోయాను చిన్నప్పటి నుంచి. మీరు చూడండి, చాలామంది రైటర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఎనీ సెలబ్రిటీ యూ టేక్, వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు గొప్పవాడిని అయిపోయాను కానీ ఒకప్పుడు ఎంత కష్టపడ్డానో. ఎందుకు పిటీ? ఎందుకు? మనిషికి సెల్ఫ్ పిటీ అవసరం లేదు. సెల్ఫ్ పిటీ ఎప్పుడు వస్తుంది? మనకి చేత కానప్పుడు వస్తుంది. ఎస్, నేను కష్టపడితే పడ్డాను, ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, దీనికి నా వ్యక్తిత్వం కారణం. లేదు నేను కష్టపడ్డాను, ఫలితం వచ్చింది, నాకు కొంతమంది హెల్ప్ చేశారు, ఏదో ఒకటి చెప్పాలి. అంతేగాని నేను అప్పుడు చాలా కష్టపడిపోయాను, కష్టపడుతూనే ఉన్నానంటే దట్ ఈస్ యువర్ ఫేట్. నువ్వు ఇష్టపడి ఒక మార్గం ఎంచుకున్నాక ఆ మార్గంలో ముళ్ళు వచ్చినా భరించాలి, రాళ్ళు వచ్చినా భరించాలి, పువ్వులు వచ్చినా తీసుకోవాలి. అది ఐ హ్యావ్ టు డిసైడ్. మనం ఒక నిర్ణయం తీసుకుని ఒక అడుగు బయటకు పెట్టినప్పుడు ఆడైనా మగైనా దే హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. దానికి మనం ఎప్పుడు ఎవరిని నిందించకూడదు. ఇంకొకటి, సరే నాకు ఆ వ్యక్తితోటి పడలేదు, ఆ వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టాడు, నేను వెళ్ళిపోయాక ఇంకా ఆ వ్యక్తి గురించి మాట్లాడాల్సిన పని ఏంటి? 25 ఏళ్ల తర్వాత రెలవెన్స్ లేదు కదా. వద్దు అనుకుని నేను ఇంకొక వ్యక్తితో వెళ్ళిపోయాక నాకు ఇంకా ఆ వ్యక్తితో సంబంధం ఏంటండి? వాట్ రైట్ ఐ హ్యావ్ గాట్? నీకేముంది అక్కడ లింకు? నీకు పిల్లల లింకు కూడా లేదు. పిల్లల్ని నువ్వు వదిలేశాక, నువ్వు తల్లిగా ఏ రోజు గమనించినప్పుడు నువ్వు ఒక ముద్ద అన్నం కూడా వాళ్ళకి పెట్టలేదు కదా నువ్వు వెళ్ళిపోయాక. ఏం బాండింగ్ ఉంటుంది మీరు చెప్పండి? కన్న తల్లి మమకారం ఉండదా అంటే ఉండదు. ఇప్పుడు కొత్తగా మన డబ్బు గురించి ఎప్పుడైతే మీరు ప్రస్తావన తెచ్చారో, మీరు కోటి ఈశ్వరులు అయ్యారని ఎప్పుడైతే అన్నారో, మీ ఇంటెన్షన్ అర్థమవుతుందిగా. అంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీ కొడుకుల వాళ్ళు, ఇప్పుడు మీరు అందుకని చెప్పుకున్నారా, అందుకని ఇవన్నీ బయటకు తీసుకొచ్చారా? ఇవాళ గరికపాటి గారికి ఒక మంచి పేరు వచ్చింది, అందరూ వారికి ఇంకా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇంత జరిగినా కూడా వారికి రెస్పెక్ట్ ఇస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరికి వ్యక్తిగతాలు అక్కర్లే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కాబట్టి కామి గానివాడు మోక్ష కామిగాడయ్యా విశ్వదాభిరామ వినురవేమ. వేమన్ ఎప్పుడో చెప్పాడు. వేమన్ అన్నీ అనుభవించాక ఆయన యోగి వేమన్ అయ్యాడు. కాబట్టి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. తర్వాత భోగం లేకుండా యోగం రాదు. కాబట్టి ఈ భోగలాలసలు అయిపోయాక ఎవరైనా కూడా యోగిగా మారుతారు. ఆ యోగిగా మారినప్పుడు వారు చెప్పింది ప్రజలకు నచ్చితే తీసుకుంటారు, నచ్చకపోతే మానేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి మధ్యలో నేనున్నాను అంటూ గతాన్ని చెప్పాల్సిన పని లేదు. ఇవాళ మళ్ళా మీరు ప్రజల దగ్గర నుంచి సానుభూతి కోరుకోకండి.
మీరు చక్కగా చదువుకున్నారు, మీ విద్వత్తుకి తగ్గట్టుగా మీరు మీ జీవితాన్ని కొనసాగించండి, మంచి పుస్తకాలు రాయండి. మీకు ఇంత విద్వత్ ఉంది, సంస్కృతం నేర్పిస్తున్నారు, సంస్కృతం చాలా అవసరం. బోల్డ్ మంది పాఠాలు కోరుకుంటారు ఆన్లైన్ క్లాసెస్ తీస్తే, ఎందుకంటే ఆవిడకి ఇప్పుడు ఆన్లైన్ టెక్నాలజీ కూడా తెలుసు కదా. షీ కెన్ లివ్ ఆన్ హెర్ ఓన్. ఇప్పుడు ఇంకా ఈ గందరగోళాల్లో ఆవిడ పడద్దు. మళ్ళీ ఎవడో ఏదో చెప్పాడని మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేసి, ఇప్పుడు తగ్గుతున్నది ఆయన పరువు కాదు, మీ పరువు. ఆల్రెడీ మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసుకున్నారు. ఇవేమి చేయకుండా ఉండుంటే మీరు చక్కగా మంచి వీడియోలు చేసుకున్నారు. ఆవిడ చక్కటి సంగీతం వీడియోలు ఉన్నాయి, ఆవిడ వ్యాకరణం వీడియోలు ఉన్నాయి. ఇన్ని చేసిన మనిషి ఎందుకు ఇట్లాగా మారిపోయారు అనేది ఆవిడకే తెలియాలి. సో ఇవాళ మనం సరస్వతుల సాయి కామేశ్వర్ గారికి చెప్పేది ఒకటే, మీరు ఇంతటితో వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టి మీ పిల్లల్ని ఇంక నడిబజార్కి ఈడ్చకండి. గరికపాటి గారి పేరు మీరు ప్రస్తావించకండి. వాళ్ళ కుటుంబం గురించి కూడా మీరు అసలు ప్రస్తావన తీసుకురాకండి. అది మీకే మర్యాద. ఇప్పుడు వాళ్ళకి పోయే మర్యాద ఏమీ లేదు, వాళ్ళు చక్కగా అలాగే ఉన్నారు. నష్టపోతున్నది మీరు ఎవరెవరో ఏదో చెప్పారని మళ్ళా ఓసారి వచ్చి మళ్ళా ఓ వీడియో పెట్టి ఇంతకంటే మనం ఆవిడకి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే విఘ్నత గల మహిళ కాబట్టి ఆవిడ ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.